నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయా భేటీ వెనుక సారాంశం ఏంటి పవన్ వారాహి యాత్ర ఉంటుందా ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ గానే మిగిలిపోయాయి ఎందుకంటే రెండు వైపుల నుంచి ఇప్పటిదాకా సమాచారం లేదు అసలు ఏం జరగబోతోంది ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు నమస్కారం అండి నమస్తే సో మనం నిన్న జరిగినటువంటి భేటీ గురించి మాట్లాడుకున్నాం చూసాము బట్ అఫీషియల్గా అవుట్కమ్ అనేది ఇరువైపుల నుంచి రాలేదు అసలు ఏం జరుగుతోంది ఇరువైపుల నుంచి ఎప్పుడు అవుట్కమ్ వచ్చేదంటే అమిత్ షా గారితో భేటీలో ఒకవేళ ఆయన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్కి ఆయన గ్రీన్ జెండా ఊపినట్టయితే పెద్ద జూబిలేషన్ పెద్ద హంగామాతో అన్ని ఛానల్స్ మారుమోగిపోయేది ఒక 50 ఛానల్స్ ముందర నేషనల్ మీడియా ముందర పెట్టేసేసి టీడీపీ ఈజ్ ఇన్వైటెడ్ అగైన్ ఇంటూ ఎన్డీఏ అలయన్స్ అని ఒక పెద్ద ధమాకా ఉండేది సో అటువంటిది ఏమీ లేదు కాబట్టి ఆ అంశం ప్రస్తుతానికి పక్కన పెట్టైనా ఉండొచ్చు లేకపోతే నిర్బంధంగా అది లేదు అది వదిలేసేయండి అది జరగదు అని ఆయన చెప్పిండొచ్చు అయితే మీరు ముందు తెలంగాణ ఎన్నికల వరకు చూడండి తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదామని అన్నా చెప్పుండొచ్చు లేదా అది ఇంకా వదిలేసేయండి అది జరగదు అని చెప్పేసి ఉండొచ్చు సో దాంట్లో ఏ మాత్రమైనా సరే చేద్దాము చూద్దాము సరే అని ఒక అన్నట్టయితే మాత్రం అసలు పెద్ద గ్రాండ్ ఈవెంటే ఉండేది తెలుగుదేశం అనుకూల మీడియా మొత్తం సంబరాలు చేసుకుంటూ టపకాయలు కలుసుకుంటూ ఉండేవాళ్ళు సో దాన్ని బట్టి చూస్తే మోస్ట్లీ అమిత్ షా గారు ఆయన స్వభావాన్ని బట్టి ఏం చెప్పుంటారంటే ముందు తెలంగాణ ఎన్నికల సంగతి చూద్దాము దాని ఫలితాల తర్వాత అప్పుడు బలాబలాలు చూసుకుని అప్పుడు డిసిషన్ చేసుకుందామని చెప్పుండొచ్చు సాఫ్ట్గా చెప్తే మీకు అర్థం కావట్లేదా విషయం మా మనసులో ఏముందో మీకు అర్థం కావట్లేదా అని ఒక మాట డైరెక్ట్గా కూడా చెప్పుండొచ్చు ఇంత జరుగుతున్నా కానీ మేము స్పందించలేదంటే మీరు మా మనోభావాలకు అనుకూలంగా ఏంటో మీకు అర్థం కావట్లేదని కూడా చెప్పుండొచ్చు సో ఇక్కడ ఏదేమైతేనేమి తెలంగాణ ఎన్నికల్లో మాత్రం వాళ్ళు కలిసి పోటీ చేసి ఆ తర్వాత ఏమన్నా సరే వాళ్ళకు అనుకూలంగా ఫలితాలు వస్తే నేను ఈ పని చేశానండి మీకు మీ ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో వారాహి యాత్ర చేసి మీకు అనుకూలంగా క్యాంపెయిన్ చేసి ఈ ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చేటట్టు చేశాను కాబట్టి ఇన్ రిటర్న్ నాకు ఆంధ్రప్రదేశ్లో ఈ ట్రయాంగులర్ అలయన్స్కి ఇవ్వండి అని ఒక స్కోప్ కూడా పెట్టుకొని ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తే ఈ శబాష్ అనిపించుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి అడిగితే ఏమన్నా మారొచ్చు అనే దిశగా కూడా ఉండొచ్చు ఇక్కడ వారాహ యాత్ర చేయాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రాలో ఉన్నట్టు ఇక్కడ వ్యక్తి పూజ మానసిక రోగులు ఉండరు పొలోమని ఓటేసే యువత కూడా ఉండరు ఆంధ్రాలో కూడా విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలో మాత్రమే ఆయన ప్రాబల్యం ఉంది అటు ఉత్తరాంధ్రలో 2 జిల్లాలు అలాగే రాయలసీమ నెల్లూరు ప్రకాశంలో కూడా పెద్దగా అంత సివియారిటీ ఉండదు ఇక్కడ కాకపోతే ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ తెలంగాణ గెలవము అని తెలుసు భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే మేము గెలవం కాబట్టి బీఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు ఇక్కడ ఈ కాంగ్రెస్ మాత్రం గెలవకూడదు అది చాలా ప్రెస్టీజియస్ అయిపోయింది ఎందుకంటే 5 రాష్ట్రాల్లో రాజస్థాన్లో బీజేపీ పవర్లో ఉంది కాంగ్రెస్ పవర్లో ఉంది మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గత ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ దాన్ని ఓవర్టర్న్ చేసి బీజేపీ మళ్ళీ హస్తగతం చేసుకుంది ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్ అయితే వదిలేసేయండి ఇక్కడ ఈ 4 రాష్ట్రాల్లో 4కి 4 కాంగ్రెస్ వస్తే రాబోయే ఎన్నికల్లో అది భారతీయ జనతా పార్టీ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది కనీసం 2 అయినా సరే కాంగ్రెస్ ఓడిపోవాలని కోరుకోవాలంటే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఆల్రెడీ వాళ్ళ జేబులో ఉన్నాయి రాజస్థాన్ కొద్దిగా అటు ఇటుగా ఉంది ఒకవేళ తెలంగాణ కూడా పోతే 4కి 4 పోతే భారతీయ జనతా పార్టీకి జనాల్లో ప్రభావం కోల్పోయింది అనే సంకేతం దేశవ్యాప్తంగా వెళ్ళి రాబోయే లోక్సభ ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ ఎన్నికలను చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అటాకింగ్ మోడ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా వెనక్కి దక్కడానికి కారణం ఏంటంటే ఈ ట్రయాంగులర్ ఫైట్లో కాంగ్రెస్ గనక పై చేయి సాధిస్తే మనకు చాలా తీవ్రమైన దెబ్బ ఒక రాష్ట్రం కోల్పోతాము కాంగ్రెస్కి ఎక్కడ లేని ఉత్సాహం తీసుకొస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే బండి సంజయ్ 2.5 సంవత్సరాలు బాగా కష్టపడి టీఆర్ఎస్ మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చారు ఒక్కసారిగా వెనక్కి తగ్గేటప్పుడు కల్లా ఆ వ్యతిరేకత అంతా మళ్ళీ వెనక్కి టీఆర్ఎస్కి వస్తుంది ఆ ఓట్ బ్యాంక్ అంతా అనుకున్నది కాస్త అది వెళ్ళి కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయింది సో ఆ వ్యతిరేకతని బీజేపీ బండి సంజయ్ కష్టాన్ని కూడా
రేవంత్ రెడ్డి ఫలితాలు అనుభవించబోతున్నారు రేపొద్దున. ఆయన కష్టానికి ఈయన పంట కోసుకుంటున్నాడు. సో అదేమవుతుందంటే ఆ పార్టీని నిలవరించాలంటే ఏం చేయాలి? సెటిలర్ ఓట్. సెటిలర్ ఓట్లలో అంటే దాదాపు ఒక 40 నియోజకవర్గాల్లో సెటిలర్ ఓటు గణనీయంగా ఉంది, గెలుపోవటాన్ని ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు. ఆ 40 నియోజకవర్గాలలో సెటిలర్ ఓట్ అంటే పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ గణనీయంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి పవన్ కళ్యాణ్ చేత ఒక 8 సీట్లు 10 సీట్లు ఇచ్చి పోటీ చేస్తే అందులో గెలిచే నాకు తెలిసి 1 అలా ఉంటాయి, అంతకుమించి ఏమి ఉండవు. కానీ ఆ ఓటు కాంగ్రెస్కి వెళ్లకుండా ఈయన కట్టేలు చేయగలడు. అలాగే ఓటు రాబోయే ఎన్నికల ప్రచారంలో వారాహి నుంచి పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ని ఏమన్నాడు? పల్లెత్తు మాట అన్నాడు. కేవలం కాంగ్రెస్ని తిడతాడు. రాష్ట్ర విభజన చేసింది, మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అన్యాయంగా విభజన చేసింది, ఏదేదో చెప్తాడు. అవన్నీ చెప్పిన తర్వాత కాంగ్రెస్ మీద ఏవగింపు వచ్చి మీరు అయితే బీజేపీకి వేయండి లేకపోతే బీఆర్ఎస్కి వేయండి. దానివల్ల ఏమవుతుందంటే బీఆర్ఎస్ని మాత్రం తిట్టాడు. ఎందుకంటే ఆయన ఇల్లు ఇక్కడే ఉంది, ఆయన ఫామ్ హౌస్ ఇక్కడే ఉంది, ఆయన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా చేసి ఉంటే కనుక దాని చిట్టా బీఆర్ఎస్ కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర ఉంటుంది. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటే మీకు తెలుసు. సో ఆ చిట్టా ఉండగా ఇక్కడ తోకాడించడం కష్టం కాబట్టి ఆయన బీఆర్ఎస్ని ఆ కారణం చేత, అలాగే ఈ ఓటు బ్యాంక్ బీఆర్ఎస్కి వెళ్ళినా పర్వాలేదు, మాకు వచ్చినా పర్వాలేదు, కాంగ్రెస్కి కూడా వెళ్లకుండా ఉండాలి అని తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చే దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ని బీజేపీ ముందుకు పెట్టింది. అయితే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, హార్డ్ వర్క్ చేస్తే. హార్డ్ వర్క్ చేయడానికి 30 డేసే మిగిలి ఉంది. ఇప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎన్ని వారాహి యాత్రలు చేసినా, పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీఆర్ఎస్ని కాకుండా కాంగ్రెస్నే టార్గెట్ చేసినా ఆ టిల్ట్ అనేది ఉంటుందంటారా అటు బీజేపీ జనసేన వైపు? టిల్ట్ అనేది కష్టం అండి. అంటే ఇక్కడ చాలా ఇది చాలా ముందు చేస్తుంటే బాగుండేది. కనీసం ఒక 6 మంత్స్ ముందర ఒక ప్లాన్ చేస్తుంటే చాలా బాగుండేది. కిషన్ రెడ్డి పగ్గాలు స్వీకరించిన వెంటనే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఈ వ్యూహ రచన చేస్తుంటే బాగుంటుంది. ఈ ఐడియా ఎప్పుడు వచ్చిందంటే వీళ్ళకి, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారో, మెట్రోలో నిరసన తెలిపితే దాన్ని వాళ్ళని అరెస్ట్ చేశారు, అలాగే హైటెక్ సిటీ దగ్గర నిరసన తెలుపుతూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేశారు. అప్పుడు బహిరంగంగా తెలుగుదేశం క్యాడర్, ఎస్పెషల్లీ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు, మేము బీఆర్ఎస్ని ఓడిస్తాం, కాంగ్రెస్కి ఓటేస్తామని డైరెక్ట్గా చెప్తున్నారు. డైరెక్ట్గా చెప్తే ఇది సెటిలర్, ఈ మూడంతా ఎంటైర్ సెటిలర్ ఓటుకి ట్రాన్స్ఫర్ అయితే కనుక వాళ్ళందరూ కాంగ్రెస్కి వెళ్తే కాంగ్రెస్కి గెలుపు చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి ఆ ఓట్ని హోల్డ్ బ్యాక్ చేయడం కోసం తీసుకునే ఒక సెకండరీ మెజర్స్ ఇవి, ప్రివెంటివ్ మెజర్స్. దీనివల్ల ఏమవుతుందంటే కొంతవరకు అయినా సరే వాళ్ళని ఆపగలమా అనేది చూడాలి. సో ఇటు బీఆర్ఎస్ కూడా ఏమి చేతులు కట్టుకుని ఊరుకోదు, కాంగ్రెస్ కూడా ఏం చేతులు కట్టుకుని ఊరుకోదు. సెటిలర్ ఓట్లని కాంగ్రెస్ అట్రాక్ట్ చేయడానికంటే రాహుల్ గాంధీ చేతో లేకపోతే ప్రియాంక గాంధీ చేతో మనం నిన్న అనుకున్నట్టు ఆంధ్రప్రదేశ్కి మేము రాష్ట్ర విభజన చేసాము, తెలంగాణ ఇచ్చాము, అలాగే ఆంధ్రప్రదేశ్కి మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతాము, పోలవరం కంప్లీట్ చేస్తాము, కడప ఉక్కు కర్మాగారం చేస్తామని ఇక్కడికి సంబంధం లేని టాపిక్ అయినా సరే ఆ ప్రస్తావన తీసుకొస్తే సెటిలర్ ఓట్లకి కొద్దిగా ఈ పార్టీ వస్తే బాగుంటుంది కదా అనేది ఒక భావన ఉంటుంది. సో ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఆ మాట అనొచ్చు, మాకు తెలంగాణ ఇచ్చారు వాళ్ళకి ప్రత్యేక హోదా ఇస్తే ఏమైపోతుంది అని కూడా బీఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడవచ్చు. సో ఇప్పుడు సెటిలర్ ఓట్ల మీద అందరూ గాలం వేసి పెట్టుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ జరిగే దీంట్లో ఎవరు అప్పర్ హ్యాండ్ ఉంటారో అనేది మనకి రాబోయే 1 మంత్లో మనకి తెలుస్తుంది. కాకపోతే డే బై డే కోమటిరెడ్డి ఆయన కూడా వచ్చి ఇవాళ కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు. సో డే బై డే కాంగ్రెస్ స్ట్రెంగ్తన్ అవుతుంది. నాకు తెలిసి ఇదేదో లాస్ట్ బాల్ వరకు వెళ్ళే మ్యాచ్ లాగా, టై లాగా ఉంటుంది, టఫ్ ఫైట్గా ఉంటుంది. ఇంకొంచెం కనుక ఏమన్నా పరిస్థితులు మారి అటు ఇటుగా ఇంబ్యాలెన్స్ అయితే 45-55 కాస్త రివర్స్ అయ్యి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. 1 మంత్ ఈజ్ ఎ వెరీ గుడ్ టైం. మరి ఇక్కడ కాంగ్రెస్ చేయకూడని పొరపాట్లు ఏమీ చేయకూడదు, బీఆర్ఎస్ కూడా ఏమీ చేయకూడని పొరపాట్లు చేస్తేనే వాళ్ళ పొజిషన్ వాళ్ళు హోల్డ్ చేయగలరు. అయితే ఇక్కడే అంటే వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్లో చేసినప్పుడు ఫేజ్ వైజ్గా చేస్తూ వచ్చారు. ఎక్కడైతే పట్టుందనుకుంటున్నారో, ఎక్కడైతే కమ్యూనిటీ ఉందనుకున్నారో అక్కడ చేశారు. హైదరాబాద్ లేకుంటే తెలంగాణకి సంబంధించి అలాంటి పరిస్థితి ఏముంది? ఇప్పుడు 40 నియోజకవర్గాల్లో ప్రామినెంట్గా కనిపిస్తున్నారు సెటిలర్లు అనుకున్నప్పుడు, సెటిలర్లు అంతా పవన్ కళ్యాణ్ వైపు ఉండరు, సెటిలర్లు అంతా మళ్ళీ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటే వినరు మళ్ళీ. అంటే ఇక్కడ తెలంగాణ ఓటర్స్లో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు. తెలంగాణ ఓటర్స్ పవన్ కళ్యాణ్ అభిమానులని ఆయన కాంగ్రెస్కి వెళ్లకుండా కట్టెలు చేయడానికి కోసం ఎక్కడెక్కడ ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్గా ఉందో అక్కడ చూసుకుంటారు. నాకు తెలిసి మోస్ట్లీ హైదరాబాద్ చుట్టుపక్కలే ఉంటుంది.
హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, ఈ హెచ్ఎండిఏ పరిధి హెచ్ఎండిఏ పరిధి ఉందో అక్కడే ఉంటుంది. లేకపోతే ఒక టూర్ సూర్యాపేట్, మిర్యాలగూడ, ఖమ్మం బార్డరింగ్ ఏరియాస్ ఉందో అక్కడ ఈ ఏరియాస్కి వెళ్ళే అవకాశం ఉంది. సో అంటే ఏపీతో బార్డర్ టచ్ అవుతున్న ఏరియాస్లో ఎక్కడైతే సెటిలర్స్ ప్రభావం ఎక్కడ ఉంటుందో, నల్గొండ కాదు, కోదాడ ఒకటి వెళ్ళొచ్చు, మిర్యాలగూడ ఒకటి వెళ్ళొచ్చు, అలాగే ఖమ్మం, బెల్ట్ బార్డర్ స్టేట్స్, భద్రాచలం, వీటికి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తే అక్కడ కొద్దిగా ఏమన్నా బీజేపీ, నాకు తెలిసి బీజేపీ గెలుస్తుందని వీళ్ళు ప్లాన్ చేయట్లేదు, గెలవాలని ప్లాన్ చేయట్లేదు. ఓటు బ్యాంక్ కాంగ్రెస్కి వెళ్లకుండా అడ్డుకట్టు వేయడం మాత్రమే ఈ ప్రివెంటివ్ మెజర్ ఇది. సో చూద్దాం పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు. వారాహి యాత్రలో ఇక్కడ హైదరాబాద్లో వస్తే క్రౌడ్స్ రావచ్చు, కానీ ఆంధ్రాలో ఆయన హార్డ్ కోర్ ఆంధ్ర ఆదిలాబాద్ అటు సైడ్ నాకు వెళ్తారని నేనైతే అనుకోవట్లేదు. మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఇవి బహుశా టచ్ చేయకపోవచ్చు. సో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాదు, బీఆర్ఎస్ ని గద్దెదించాలని కాదు, కేవలం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని చీల్చాలి, అదే ఎజెండాగా ఉందా? కాంగ్రెస్ గెలవకూడదు. భారతీయ జనతా పార్టీకి రేపొద్దున లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కొన్ని సీట్లు తక్కువ అయిపోతే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇక్కడ లోక్సభ స్థానాలు ఎక్కువ కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఎక్కువ బీఆర్ఎస్ గెలుచుకునే ప్రభావం ఉంటుంది. బీఆర్ఎస్తో మాట్లాడుకునే ఒక వే ఉంది, మాట్లాడుకోవచ్చు, కూర్చొని సెటిల్ చేసుకోవచ్చు. కాంగ్రెస్తో అది లేదు కదా. కాంగ్రెస్తో మొత్తం అడ్డుగోడ ఉంది కాబట్టి రేపొద్దున్న బీఆర్ఎస్ నెగోషియేట్ చేసుకొని మనం మాట్లాడుకుందాం, కూర్చుందాం, ప్యాచప్ చేసుకునే అవకాశం ఉంది. కానీ అదే ఆ ఆప్షన్ పెట్టుకోవడం కోసం మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ గెలవకూడదు అనే కృతనిశ్చయంతో ఇప్పుడు పని చేస్తున్నారు. లేకపోతే ఇంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏమాత్రము బీఆర్ఎస్ ఎడ్జ్లో ఉంది, బీఆర్ఎస్ గెలిచేస్తుంది అని ఉన్నా కానీ ఇంత మైన్యూట్గా వాళ్ళు ప్లాన్ చేసే పరిస్థితి ఉండదు. సో అది లాంగ్ టర్మ్లోనే ముందే ప్లాన్ చేసుకుని అంటే వాళ్ళకి కాంగ్రెస్ గెలుస్తుందేమనే భయం వచ్చింది కాబట్టే ఈ పవన్ కళ్యాణ్ రంగంలోకి దించడం ఇవన్నీ చేస్తున్నారు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్, థ్యాంక్ యూ.